వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకున్న అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి ఒక మోయలేని భారంగా మారిందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ రాజధాని రాష్ట్రానికి మోయలేని గుదిబండగా తయారన్నమాట. వాస్తవం, గుదిబండగా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మావిగన్ అన్ని ప్రాంతాలని కలుపుతూ అన్ని పేర్లలో ఉన్నటువంటి భాగాల్ని జత చేస్తూ ఈ ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మావిగన్ అనేటువంటి ఆలోచన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఎలా అభ్యంతరకరమో, అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి మావిగన్ ప్రాంతం ఎలా నష్టదాయకమో తేడా విప్పి చెప్పకుండా మంత్రులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో బూతులు, పాఠాలు రాసిచ్చి వాటిని ఒల్లె వేయించడం గడిచిన వారం రోజులుగా మనందరం చూస్తున్నాం. మంత్రులతో, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తారు. అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, కేశవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, సర్వశ్రీ బోషిడి కె పట్టాభి గారు, సవిత గారు, ధూళిపాల్ గారు, ఎంపీ కలిశెట్టి గారు, అలాగే మినిస్టర్ సత్యమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసుకు అని ఉసుగొలిపి బూతులు, అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నాము అని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతుల అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి, లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తొలతూగేటువంటి రాజధానిగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించేటువంటి రాజధానిగా ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే
అయి ఉండాలా, లేదా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది.